హరి ఓం. దశరథ. మనం ఈ పేరు వినగానే ఆయన మనకు గుర్తొచ్చేది కేవలం రాముడి యొక్క తండ్రిగా మాత్రమే. అయితే దశరథుడి యొక్క గొప్పతనం ఆయన పేరులోనే ఉంది. అదేంటంటే దశ 10 రథ చారియట్. ఒకేసారి 10 రథాలను నడిపించగలిగే సామర్థ్యం కలిగిన వాడే దశరథుడు. దీనికి దార్శనిక పరంగా అంటే ఫిలాసఫీ పరంగా వేరొక అర్థం కూడా ఉంది. 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే దశరథుడు. సంస్కృతంలో ఈ మహత్వం ఉంది. ఏంటంటే వారి లక్షణాలను బట్టే వారికి పేరు పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వివరణలోంచి మీకు ఒక చిక్కు ప్రశ్న. 10 రథాలను లాగగలిగే నైపుణ్యం సంపాదించిన తర్వాతే ఆయన దశరథుడు అయ్యాడు. అయితే దానికి ముందు ఆయనకున్న పేరేంటి?